నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక మంచి ఫ్రైడ్ రైస్ రెసిపీ పరిచయం చేయబోతున్నాను. ఇది చాలా అంటే చాలా ఈజీ. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు లేదా కమ్మగా తినాలనిపించినప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీ చేసుకొని తినేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏం సాసెస్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి కూడా లంచ్ బాక్స్ లాగా కూడా పెట్టేసేయచ్చు. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా సమయం కూడా ఎక్కువ పట్టదండి. ఓన్లీ 10 మినిట్స్లో మనం ఈ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి వల్ల చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. ఆ తర్వాత నూనె వేడయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడాక ఇందులోకి 2 స్పూన్లంతా నేను పల్లీలు వేసుకున్నాను. పల్లీల వల్ల మంచి క్రంచీనెస్ యాడ్ అవుతుంది రైస్కి. ఇలా పల్లీలు వేసుకున్నాక పల్లీల్ని మంచిగా దూరగా వేపుకోవాలండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడువుగా తరుక్కొని వేసేసుకున్నాను. ఇలా ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా కొంచెం రంగు మారేంత వరకు బాగా వేపుకొని తీసుకోవాలి. ఉల్లిపాయలు సరిగ్గా వేగకపోతే అంత బాగోదు. సో మంచిగా వేపుకొని తీసుకోవాలి. ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి చీలికల్ని ఇలా యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. అండ్ మంచి ఫ్రెష్గా ఉండేందుకు ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా 3 లేదా 4 రెమ్మల కరివేపాకు నేను ఇక్కడ వేస్తున్నాను. ఫ్రెష్గా తెంపిన కరివేపాకు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనకు ఫ్రైడ్ రైస్కి మంచి కలర్ వచ్చేందుకు నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. ఇలా పసుపు వేసాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. అండ్ ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. మనకు రైస్కి సరిపడా సాల్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇలా సాల్ట్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి కుక్డ్ రైస్ని మనం యాడ్ చేసేసుకుందాం. నేను ముందుగానే అన్నంని వండుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని కాస్త చల్లార పెట్టానమాట. ఇలా అన్నంని వేసేసుకొని మీది నుండి ఒక 2 స్పూన్స్ కారం వేసాను. అండ్ ఒక 1/2 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి మరి ఎక్కువగా కాకుండా ఇలా నేను ఒక 1/2 స్పూన్ వేసానండి. ఇలా కారం ధనియాల పొడి వేసుకున్నాక ఒకసారి మంచిగా ఇదంతా కూడా కలిపేసుకుందాం. ఈ మిశ్రమం అంతా కూడా మనకు రైస్లో కలిసేలాగా మసాలాలన్నీ కూడా రైస్కి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఇంత టేస్టీగా మనకు ఫ్రైడ్ రైస్ నిమిషాల్లో రెడీ అయిపోయింది. చూసారు కదా. మీరు కూడా కమ్మగా తినాలనిపించినప్పుడు లేదా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలన్నప్పుడు ఇది ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. అందరు కూడా ఇష్టంగా తింటారు. సో ఇవాళ హెల్తీ టిప్ వచ్చేసి మెంతులు వాటర్ అండి. ఇది డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్లో ఒక 1 స్పూన్ అంత మెంతులు వేసేసి నానబెట్టాలి. అండ్ పొద్దున్న లేసాక పరిగడుపున ఆ వాటర్ తాగడం వల్ల మనకు షుగర్తో బాధపడే వాళ్ళకి ఆ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అనమాట. అండ్ తరచూ దీన్ని తీసుకోవడం వల్ల షుగర్తో బాధపడే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న యమ్మీ ఫ్రైడ్ రైస్ని ఇలా సర్వ్ కూడా చేసి చూపిస్తున్నానండి. ఎంత టేస్టీగా కనిపిస్తుందో కదా. అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. సో నేను ప్రిపేర్ చేసిన ఈ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో తెలపడం అస్సలు మర్చిపోకండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.